ఇవాళ బడ్జెట్ సమావేశాలకు చివరి రోజు కావడంతో తెలంగాణ సర్కార్ పలు కీలక చర్చలు చేపట్టనుంది. ఇవాళ ఉదయం అసెంబ్లీ 10 గంటలకు ప్రారంభం కానుంది. ఇవాళ పలు శాఖల రిపోర్టులను సభలో ప్రవేశపెట్టనుండడంతో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. అలాగే జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడంతో పాటు దాని చట్టబద్ధతపై చర్చించనుంది. ధరణి హైడ్రాపై సభలో షార్ట్ డిస్కషన్ జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ను ప్రకటించనుంది. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయనుంది. జాబ్ క్యాలెండర్ ద్వారా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ప్రణాళిక ప్రకారం ఉద్యోగాల భర్తీ చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే జాబ్ క్యాలెండర్ ప్రకటించి కొలువుల భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలుపుగా ఇవాళ జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ను విడుదల చేయనుంది సర్కార్. మరోవైపు ధరణి పోర్టల్పై విధి విధానాలను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించనుంది. ధరణి పోర్టల్లో సమస్యలు, మార్పులు, చేర్పులతో పాటు ఇతర అంశాలపై ఇప్పటికే సీఎం రేవంత్ సమీక్షించారు. ధరణి సమస్యల పరిష్కారానికి లోతుగా అధ్యయనం చేయాలని, సమస్యలకు శాశ్వత పరిష్కారం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సవరణల వల్ల కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీఎం ఆదేశాలతో ధరణి సమస్యలపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఇవాళ ధరణి విధి విధానాలను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించనుంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, అని చెప్పొచ్చు. మొత్తం మీద దాదాపు 9 రోజుల పాటు జరిగిన సమావేశాలు ఈ రోజు చివరి రోజు సమావేశాలు. ముఖ్యంగా బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా ద్రవ్య వినిమయ బిల్లును కూడా ప్రవేశపెట్టింది. ద్రవ్య వినిమయ బిల్లును కూడా ఆమోదం తెలుపుకున్న తర్వాత మిగతా అంశాలకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి ప్రభుత్వ నిర్వహణకు సంబంధించిన బిల్లును కూడా ప్రవేశపెడుతుంది. ఈ రోజు చివరి రోజు సందర్భంగా కూడా 3 కీలకమైన బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జాబ్ క్యాలెండర్ ను పెట్టాలని కూడా నిర్ణయించింది. నిన్న క్యాబినెట్ లో కూడా నిర్ణయం తీసుకున్నారు. దాన్ని అసెంబ్లీలో ఈ రోజు పెట్టి దానికి చట్టబద్ధత తీసుకోసమని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా కూడా జాబ్ క్యాలెండర్ కు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అయితే మీ అన్ని ఉద్యోగాలను ఏ విధంగా భర్తీ చేస్తామని దానికి సంబంధించి దానికి ఒక డేట్లు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా జూన్ 2 వరకు ఖాళీలుగా ఉన్న వాటిని అన్నిటి కూడా నోటిఫికేషన్లు వేసి డిసెంబర్లోగా వాటిని భర్తీ చేసే ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉందో వాటిని ఎన్నికల సందర్భంగా ప్రకటించింది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఈ రోజు అసెంబ్లీలో చట్టబద్ధతకు సంబంధించి కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ధరణికి సంబంధించి ముఖ్యంగా ధరణి విషయానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ధరణి నుంచి భూమాతగా మార్చాలని చెప్పేసి నిర్ణయించింది. దానికి సంబంధించి కూడా ఈ రోజు సభలో ప్రవేశపెట్టి దాన్ని భూమాతగా మార్చే అవకాశం ఉంటుంది. ధరణిలో సంబంధించి కొన్ని ఏవైతే సమస్యలు ఉంటున్నాయో వాటిని అన్నిటి కూడా కొన్ని మాడ్యూల్స్ కూడా మార్చాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక కమిటీ కూడా వేసింది. కాబట్టి ఆ కమిటీ కూడా పలు సూచనలు కూడా చేసింది. ఇప్పటికే ప్రభుత్వంతో మంత్రి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కూడా పలు దఫాలు కూడా చర్చలు కూడా జరిగాయి. దీనికి సంబంధించి ఎలాంటి మాడ్యూల్స్ మార్చాలి, ఏ విధంగా మారుస్తే వాటికి సంబంధించి రైతులకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. వాటిని అన్నిటి కూడా ఈ రోజు సభలో పెట్టి వాటిని కూడా పరిష్కరించే అవకాశం ఉంటుంది. ఇంకా మరో అతి కీలకమైన బిల్లు హైడ్రాను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నంతా కూడా హైడ్రాగా ఇప్పటికే ప్రభుత్వం దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఏదైనా విపత్తులు జరిగినా లేదంటే కన్నా ప్రభుత్వానికి సంబంధించిన భూములు గవర్నమెంట్ అసైన్ ల్యాండ్స్ భూములను కూడా కాపాడేందుకు ఈ హైడ్రా అనేది పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఈ హైడ్రాకు సంబంధించిన విధి విధానాలపైన కూడా ఈరోజు అసెంబ్లీలో చర్చించి దానికి చట్టబద్ధత తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ బిల్లును కూడా రూపొందించడానికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఇప్పటికీ ఒక ఆలోచన కూడా చేస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీలు ఇప్పటికే 45 గ్రామ పంచాయతీలు అన్నింటినీ కూడా వాటిని హైడ్రాలో విలీనం చేయాలని చెప్పేసి నిర్ణయించారు. దానికి సంబంధించి కూడా క్యాబినెట్ సబ్ కమిటీని కూడా వేయడం జరిగింది. శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో శ్రీధర్ బాబు కానీ సీతక్క, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా క్యాబినెట్ సబ్ కమిటీని కూడా వేయడం జరిగింది. ఈ కమిటీ కూడా రూపొందించి హైడ్రాకు సంబంధించిన దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీతో పాటు 2 కార్పొరేషన్లు మొత్తం ఔటర్ రింగ్ రోడ్ లోపల 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మిగతా ఇప్పటికే ఉన్న మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో 29 మున్సిపాలిటీలు కానీ 45 గ్రామ పంచాయతీలు వాటిని అన్నింటినీ కూడా మెర్జ్ చేసి 3 కార్పొరేషన్లు జిహెచ్ఎంసీతో పాటు సేమ్ ఈస్ట్ వైపు ఒక కార్పొరేషన్, వెస్ట్ వైపు ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేసింది. మొత్తం మీద దీనికి సంబంధించి అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా సైబరాబాద్ కమిషనరేట్, రాచకొండ కమిషనరేట్, ఇప్పటికే పోలీస్ కమిషనరేట్లు ఉన్నాయో ఆ విధంగానే ఔటర్ రింగ్ రోడ్ లోపల కూడా 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అయితే ఈ కార్పొరేషన్ల ఏర్పాటుకు సంబంధించి కూడా ప్రభుత్వం ఒక అంశాన్ని అయితే తెరపైకి తీస్తున్న అంశం అయితే ఉంది. ప్రధానంగా విపత్తులు జరిగినప్పుడు కానీ ఒక మున్సిపాలిటీ ఉండడం వల్ల పరిధి తమది కాదంటూ కూడా ఒకరిపై ఒకరు వేసుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి అదేవిధంగా గ్రామ పంచాయతీలు ఉండడం వల్ల వాళ్ళు అక్కడ సంబంధించి వెంచర్లు వేసినట్టు అయితే కేవలం గ్రామ పంచాయతీ అయితే 20 ఫీట్ రోడ్డు వల్ల రోడ్లు చాలా కంజెస్టెడ్ అవుతున్నాయి. వాటిని సిటీ డెవలప్మెంట్ అయిన తర్వాత కానీ ఆ రోడ్లు చాలా తక్కువగా ఉండడంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లయితే కనుక ఒకే విధమైన అభివృద్ధి ఉంటుంది, ఒకే విధమైన ఆలోచనతో ముందుకెళ్లాల్సిన అవకాశం ఉంటుంది.
కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని కూడా హైడ్రా ఏర్పాటు చేయాలని చూస్తుంది. సో మొత్తం మీద ఈ రోజు చివరి రోజు సందర్భంగా 3 కీలకమైన బిల్లులను కూడా ప్రవేశపెడుతుంది. ఒకటి జాబ్ క్యాలెండర్, అదేవిధంగా ధరణి నుంచి భూమాతను చేయడం కానీ, అదేవిధంగా హైడ్రా ఏర్పాటు, మూడింటిని కూడా ఈ రోజు బిల్లులు ప్రవేశపెట్టి ప్రభుత్వం ఆమోదం చేయాలని కూడా చూస్తుంది. థాంక్యూ ప్రతాప్.